మంచి మెజార్టీతో ఎన్నికైనటువంటి కూరగాయల ఉమారాణి గారు ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. మేము చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాం, ఎన్నికల వరకే రాజకీయాలు, రాజకీయ పార్టీలని. ఎన్నికల తర్వాత మా మేయర్ గారికి నేను అదే సూచించడం జరిగింది. అన్ని వార్డులని సమూలంగా సముచితంగా అభివృద్ధి చేయాలని. ఆ దశగా మేయర్ ఉమారాణి గారు, డిప్యూటీ మేయర్ గారు అన్ని వార్డుల యొక్క కార్పొరేట్ కలుపుకొని నగరాభివృద్ధి కొరకు కృషి చేయాల్సిందిగా వారు సూచించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ పట్టణం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు కాబట్టి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని వారు కోరడం జరిగింది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రత్యేక నిధులు తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకున్నాడు కాబట్టి నిజామాబాద్ అన్ని దశలుగా ముందుకు పోతానని ఆశిస్తా ఉన్నాం. ఇవాళ పదవి బాధ్యత కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వారిని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి రాష్ట్ర సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ గారు, మా రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, జావేద్ గారు అందరూ కూడా ఉమారాణి గారిని పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఆశీర్వదించుకొచ్చినారు. వారికి మా మనస్ఫూర్తి అభినందనలు.